ఆదూరు జయశంకర్ కినుకు వహించడం దేనికి సంకేతం? తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమికి జయశంకర్ మౌనము లాభమా నష్టమా? మండలంలో కూటమి నాయకులలో తలెత్తిన ప్రశ్న ఇది. వివరాల్లోకి వెళితే ఆదూరు జయశంకర్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలంలో గుర్తింపు ఉన్న నాయకుడు. కార్యకర్తగా ప్రారంభమై భారతీయ జనతా పార్టీ సంగం మండల అధ్యక్షుడిగా ఎదిగి ప్రజలకు సేవలను అందించిన వ్యక్తి. దైవ భక్తితో పాటు ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం కలిగిన వ్యక్తి జయశంకర్ అని తన సన్నిహితులు చెబుతుంటారు. ముఖ్యంగా కరోనా సమయంలో ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మండల అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి అధికార పార్టీ అక్రమాలపై అనేక మార్లు తనదైన శైలిలో గళం విప్పిన సందర్భాలు ఉన్నాయి. ఆత్మకూరు ఉప ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు అన్ని విధాలా ప్రయత్నించారు. కానీ బీజేపీ అధిష్టానం మరొకరిని అభ్యర్థిగా ప్రకటించింది. ఆ సమయంలో సంగం మండలంలో భారతీయ జనతా పార్టీకి అత్యధిక ఓట్లు పోలయ్యేలా తన వంతు కృషి చేశారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మండల అధ్యక్ష పదవి నుండి ఆయన తప్పుకున్నారు. అప్పటి నుండి జయశంకర్ మండలంలో మౌనం వహించారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. జయశంకర్ స్థానంలో ఇటీవలే మరో వ్యక్తిని మండల అధ్యక్షునిగా నియమించారు. అయినా పార్టీ శ్రేణుల్లో గతంలోని ఉత్సాహం కనిపించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిగా పనిచేస్తున్న సమయంలో ఆదూరు జయశంకర్ అడుగులు ఎటు వేస్తారో అని కార్యకర్తలు మరియు వారి అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆత్మకూరు ఉమ్మడి అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి జయశంకర్ ను సమన్వయం చేసుకుని పోతారో లేదో వేచి చూడాలి.